శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ప్రధానంగా శుక్రగ్రహం ఈ పక్షం 14వ తారీఖు వరకు సప్తమ స్థానంలో మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల మరి వృశ్చిక రాశి వారు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ వివాహ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మరి మీ యొక్క జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగ ప్రయత్నం రావడం కానీ, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. కొన్ని రకాల సమస్యల నుంచి జాతకుడు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని మలుపు తెక్కుపోతుంది. వారి యొక్క సహకారంతో మీలో ఉన్నటువంటి బలహీనతలు తగ్గించుకొని మీ జీవితాన్ని మళ్ళా కొత్తగా మంచి మార్గం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి లేదంటే ఒక కొత్త స్త్రీ ప్రవేశించి మీ జీవితానికి ఒక మంచి మార్గం చూపెట్టడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి చాలా బలహీనతల నుంచి మీరు బయటపడవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పందాలు, బెట్టింగు ఇటువంటి వాటి నుంచి కంప్లీట్గా మీరు బయటపడే ప్రయత్నం చేయడం మంచిది. ఈ సమయంలో మీరు ఏదో విధంగా అటు ఉద్యోగపరమైన ఇబ్బంది రావచ్చు, ఉద్యోగం పోగొట్టుకునే ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంది. వీటన్నిటినీ మీరు సరి చేసుకొని మళ్ళా మీ కొత్త జీవితం ప్రారంభించడానికి మీ ఇప్పుడు కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు మీ జీవితాన్ని చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు కంపల్సరిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరి నుంచి ఎన్ని రకాల విమర్శలు వచ్చినా మీరు మాత్రం మీ నిర్ణయాన్ని మార్చుకోకుండా మీ గమ్యాన్ని ఈ విధంగా మార్చుకుంటే కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మీ చాలా సమస్యలకి, అటు ఉద్యోగ సమస్య అవచ్చు, ఆర్థిక పరమైన సమస్య అవచ్చు, ఇవన్నీ కూడా మీరు వాటి నుంచి బయటపడతారు. విద్యార్థులు చాలా వరకు గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ నుంచి బయటపడి మళ్ళా కొత్తగా మీ యొక్క ఎడ్యుకేషన్ పునఃప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మరి 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీరు గతంలో ఏమైనా గవర్నమెంట్ సర్వీస్ ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నా, రిటర్న్ ఎగ్జామ్ రాసి ఉన్నా ఈ సమయంలో ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. కొత్తగా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా దాంట్లో 100కి 100 సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క అపోజిషన్ వారు ఎంత గొప్పవారైనా ఈ సమయంలో మీకు వ్యక్తిగత విజయం అన్నది చాలా వరకు లభిస్తుంది. అలాగే కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో, అంటే మీ యొక్క ఆదాయం పెరగడం వల్ల, సడన్గా ఇన్కమ్ రేజ్ అవ్వడం వల్ల కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ 6వ స్థానంలో రవి విజయానికి కారణమవుతాడు. సప్తమంలో శుక్రుడు మీ జీవితంలో కొత్త మార్పు, కొత్త ఎఫైరు ప్రారంభమవుతుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కుటుంబ స్థానాన్ని వీక్షించడం వలన కుటుంబపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక సడన్గా ఆదాయం లభిస్తూ ఉంటుంది. అంటే గతంలో మీరు పోగొట్టుకున్న ధనం కానీ, ఒక చిట్ ఫండ్ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ ఏదో ఒకటి సడన్గా మీకు ధనం లాభం కలిగే అవకాశం ఉంది. ఆ ధన లాభం వలన కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క యాటిట్యూడు, మీ నడవడిక ఈ సమయంలో మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతి తొందరలో గురువు భాగ్యస్థానం అయినటువంటి తన ఉచ్చులోకి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ కుటుంబ స్థానాధిపతి, ధనస్థానాధిపతి ఉచ్చులోకి వస్తాడు. పంచమాధిపతి ఉచ్చులోకి రావడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అలాగే ప్రేమలో విఫలం అవ్వడం ఇవన్నీ కూడా తొందరలోనే పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇది నెమ్మదిగా ఆ గ్రోత్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు మీరు చేసుకోవడం వల్ల గతంలో ఉన్నటువంటి బలహీనతలు వదులుకుంటే అతి తొందరలో కొత్త జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఎంత ప్రయత్నం చేసినా మీ బలహీనతలు బయటపడలేకపోతుంటారు. ఒక గట్టి ప్రయత్నం ద్వారా, ఒక వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో కంప్లీట్గా మీ జీవితానికి మార్పు రాబోతుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే
వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.